ఈ వీడియో ఎలిమినేషన్ ఎవరు అవుతున్నారు ఈరోజు జరుగుతుంది కదా, సాటర్డే ఎపిసోడ్, సండే ఎపిసోడ్. సో ఈ లాస్ట్ 7:30 సాయంత్రం సో ఎవరు ఎలిమినేట్ అయిపోతారు, స్టేజ్ మీదకి ఎవరు వస్తారు అనేది సో మనం ఇక్కడ మాట్లాడేసుకుందాం. సో దానికంటే ముందు మీరు ఏం చేస్తారంటే ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్కి ఒక మోటివేషన్ ఇచ్చారనుకోండి, మామూలుగా ఉండదన్నమాట, నెక్స్ట్ లెవెల్ ఉండబోతుంది. సో ఎవరు ఎలిమినేట్ అవుతున్నారంటే వీళ్ళ ముగ్గురులోనే ఉంటుంది. సో బాటమ్ 3లో ఉన్నారు. డే 1 నుంచి వీళ్ళు ముగ్గురే ఉన్నారు బాటమ్ 3లో. వీళ్ళ ముగ్గురులో ఒకరికి ఎలిమినేషన్ ఛాన్స్ ఉంది. వీళ్ళు ఒకరు ఎలిమినేట్ అయిపోతారు కూడా, అంతే. ఇది పక్కా ఇన్ఫర్మేషన్. ఎవరు అనేది అంటే సో రాము రాథోడ్, రమ్య మోక్ష, శ్రీనివాస్ సాయి ముగ్గురు గురించి మాట్లాడుకుంటే ముగ్గురులో కాస్త బెటర్ అనిపించింది. నామినేషన్స్ రోజు మాత్రమే కనిపించి మెరిసిన మనిషి ఎవరైతే ఉన్నారో రమ్య మోక్ష. నిన్న ఎపిసోడ్లో లాస్ట్లో కూడా కొంచెం మెరిశారు, మాధురి గారితో లైట్గా గొడవపడి, అంతే. నామినేషన్స్ రోజు నిన్న ఫ్రైడే రోజు, మిగిలిందంతా మధ్యలో ఈ అమ్మాయిది అసలు ఏం కంటెంట్ లేదు ఎక్కడ కూడా. ఎక్కడ ఆ టాస్కుల్లో అసలు ఈ అమ్మాయి కనపడిందే లేదు, వినపడిందే లేదు ఈ టాస్కుల్లో. అలాగని చెప్పి సాయి ఏమన్నా కనిపించాడా అంటే సాయి అసలు కనిపించింది లేదు. ఈ సాయి అయితే మరీ దారుణం. తనకున్న ఇమ్యూనిటీ పవర్ అయితే ఉందో, సెకండ్ వీకే కదా వచ్చి, ఫస్ట్ వీక్ ఇతను ఏమైనా తోపు ఇరగదీశాడా? ఏమీ లేదు కదా. సో ఏమి ఇరగదీనప్పుడు మనిషి ఏం చేస్తాడు, ఆ నామినేషన్ది యూస్ చేసుకుంటాడు. యూస్ చేసుకుని మనం ఈ వీక్ కూడా ఉండి, ఈ వీక్ ఏదైనా మనం పొడిస్తే సో నెక్స్ట్ వీక్ మనం ఒకవేళ నామినేషన్స్లోకి రావచ్చు, రాకపోవచ్చు, ప్రాసెస్ని బట్టి. సో మనం ఉన్నదాన్ని ఎక్కువ వారాలు ఉండడానికి ఉపయోగించుకోవాలి అని ఎవరైనా ఉపయోగించుకుంటారు. మినిమం సెన్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా అలాగే చేస్తారు. బట్ అతను మిస్ చేసుకున్నాడు అనమాట. దట్టు ఈ వీక్ పర్ఫార్మెన్స్ ఏమన్నా ఉందా అంటే, ఈ వీక్ పర్ఫార్మెన్స్ తెలిసిందే కదా. ఉన్నాడంటే ఉన్నాడు సాయి. ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయలో లాగా సాయి ఉన్నాడంటే ఉన్నాడు. అప్పుడప్పుడు తనుజాతో మాట్లాడుతున్నప్పుడు బిగ్ బాస్ ఆ ఫ్రేములు పెట్టినట్టున్నాడు కొంచెం, అతను అక్కడ కనిపించారు. లేదా వేరే వాళ్ళు ఎవరైనా మాట్లాడుతుంటే ఇట్లా నవ్వటం తప్పితే ఇంకొకటి ఏం లేదు అబ్బాయిది. ఎందుకంటే నామినేషన్స్లో ఉన్నప్పుడు మనం కొత్తగా వచ్చాము, వైల్డ్ కార్డ్గా వచ్చాము. అక్కడ ఉన్న వాళ్ళందరూ రమ్య, నెక్స్ట్ రాము, సో తిను, వీళ్ళ ముగ్గురే ఉన్నారు. ఇంకా మిగిలిన ముగ్గురు తోపులు ఉన్నారు. సో మిగిలిన నలుగురు తోపులు ఉన్నప్పుడు మనం ఏం చేయాలి? ఒక పెద్ద గొడవ పెట్టుకోవటమో, ఒక పెద్ద ఆర్గ్యుమెంట్ చేయటమో, అసలు డబ్బులు పంచే దగ్గర పెద్ద పెద్ద గొడవలు చేసుకునే దానికి ఛాన్సెస్ ఉన్నాయి కదా. ఈ అబ్బాయి హైలైట్ అవ్వచ్చు కదా డబ్బులు పంచుకునే దగ్గర. మాధురి గారు నాకు ఎక్కువ డబ్బులు ఇవ్వాలని అడగటమో, లేకుంటే నేను అటు వెళ్ళిపోతానని చెప్పడమో, నాకెందుకు ఛాన్సులు ఇవ్వరని అడగటమో, అన్ని పక్కన దగ్గరికి వెళ్ళి నాకు ఛాన్సులు ఇవ్వరు ఏంటన్నో, ఎందుకో నువ్వు పెద్దగా వాయిస్ రేజ్ చేసి మాట్లాడాలి కదా. నువ్వు మాట్లాడితేనే కనిపిస్తావు కదా, నువ్వు మాట్లాడకపోతే ఏం చేయలేరు. సో ఈ అబ్బాయి అలాగా రాము దగ్గరికి వచ్చేసరికి అట్లీస్ట్ కొంచెం ఆ రాము అది చేసో ఇది చేసో హడావిడి చేసి ఈ టీంలో నుంచి ఆ టీంలోకి వెళ్ళాడు, మళ్ళీ అక్కడికి వెళ్ళి మళ్ళీ 0 అయ్యాడు. బిగ్ బాస్ వీళ్ళిద్దరిని అవుట్ ఆఫ్ ద రేస్ చేశారని చెప్పి సో కొంతమందికి జనాలకి కనిపించారు. సో రాము అలాగా కనిపించాడు, ఎంతో కొంత కనిపించాడు. వీళ్ళిద్దరితో పోల్చుకుంటే నామినేషన్స్ ఎపిసోడ్ తర్వాత ఈ టాస్కుల్లో రాము కొంచెం ఎక్కువగా కనిపించాడు వీళ్ళిద్దరికంటే. సో అలాంటప్పుడు రాము ఎలిమినేట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయంటే రాము ఎలిమినేట్ అవ్వడానికి తక్కువ ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే దట్టు వీళ్ళ ముగ్గురితో పోల్చుకుంటే రాముకి ఓటింగ్ ఉంటుంది, రూరల్ ఓటింగ్ ఉంటుంది, మిస్డ్ కాల్ ఓటింగ్ ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఎలిమినేషన్ జోన్లోకి వెళ్ళి బయటకు వచ్చాడు కాబట్టి, ఎలిమినేషన్ జోన్లోకి వెళ్ళి వచ్చినంత మాత్రం రాము నిజంగా ఆ టైంకి ఆ నిమిషంలో బాటంలో ఉన్నాడంటే అఫ్కోర్స్ ఉన్నాడు ఆ టైంకి. సో భరణి గారు తిను ఉన్నారు, భరణి గారికి ఇతనికంటే కొంచెం తక్కువ ఓట్లు పడ్డాయి కాబట్టి భరణి గారు బయటకు వెళ్ళిపోయారు, ఇతను సేవ్ అయ్యారు. ఇప్పుడు అదే నమ్మకంతో సో సాయి శ్రీనివాస్ కూడా ఉండుండొచ్చు, ఇతను ఎలిమినేషన్ జోన్లోకి వెళ్ళారు కదా, మనం ఇప్పుడే వచ్చాం కదా, ఏమైనా బిగ్ బాస్ మనల్ని ఉంచుతారేమో, మనల్ని ఎందుకు తీసేస్తారు అని చెప్పి కూడా అనుకోవచ్చు వీళ్ళు. కాకపోతే బయట వైల్డ్ కార్డ్స్ ప్లానింగ్ చేస్తున్న సంగతి, ఆల్రెడీ ఎలిమినేట్ అయిన కండిషన్ మళ్ళీ లోపలికి వస్తారు, వాళ్ళలో ఒక ఇద్దరు ఉంటారు అన్న సంగతి వీళ్ళకి తెలియదు. దట్టు ఆయిషా గారు బయటకు వెళ్ళిపోయారు, ఇంకా లో ఎలిమినేషన్ ఉంటుంది, హ్యాపీగా ఉండొచ్చు మనం, అబ్బా ఇంకా మనం పులిహోర తింటా కూర్చోవచ్చు మనం అని అనుకుంటా ఉండొచ్చు అని సాయి శ్రీనివాస్ అనుకుంటా ఉండొచ్చు కూడా, దానికి ఛాన్స్ ఉంది. అండ్ నెక్స్ట్ ఇంకోసారికి వచ్చేసరికి రమ్య మోక్ష దగ్గరికి వచ్చేసరికి ఈ అమ్మాయి ఫస్ట్ నామినేషన్స్ రోజు దడదడలాడిచ్చింది. ఈ అమ్మాయి తనుజ గారు నామినేట్ చేసినప్పుడు, లేదా తనుజ గారు ఈ అమ్మాయి నామినేట్ చేసినప్పుడు మామూలుగా లేదు, ఈ అమ్మాయికి ఫోకస్ వచ్చారు. తనుజ గారి హేటర్స్ అందరూ ఈ అమ్మాయికి ఫోకస్ ఇచ్చారు, తనుజ గారి హేటర్స్ అందరూ ఈ అమ్మాయికి ఇంపార్టెన్స్ ఇచ్చారు, తనుజ గారి హేటర్స్ అందరూ ఈ అమ్మాయికి స్కోప్ ఇచ్చారు. ఆ రోజు అంతా మామూలుగా కాదు, ఆ రోజు ఆ పక్క రోజు 2 రోజులు దద్దరిల్లిపోయింది. చాలామంది రివ్యూస్ ఈ అమ్మాయిని హైలైట్ కూడా చేశారు. అఫ్కోర్స్ ఆ నామినేషన్స్లో అలాగే మాట్లాడింది కూడా. ఆ తరువాత ఇంకెక్కడ కనపడలేదు.
ఇంక ఎక్కడా కనపలేదు. నిన్న నైట్ మళ్ళీ కనిపించింది అనుకుంటా మాధురి గారితో చిన్నపాటి గొడవ పడి ఇంకెక్కడా కనిపించలేదు. ఎక్కడైనా కనిపించినా ఆ తనూజ మీద కోపముతోటి పగతోటి కనిపిస్తూ ఉంది. తర్వాత ఇంకా టాస్క్లో టూ మచ్ ఫిజికాలిటీ ఎక్కడ ఆడింది కానీ టూ మచ్గా గెలిచింది, ఒక టాస్క్ గెలిచింది కానీ ఎక్కడ కనిపించలేదు. మేబీ ఆ మడ్ టాస్క్లో ఒక అమ్మాయిని కూడా ఒక చెరొక టీం నుంచి ఒక అమ్మాయిని పంపించుంటే అట్లీస్ట్ కొంచెమైనా బాగుండేదేమో వీళ్ళు. బట్ అక్కడ అమ్మాయిల్ని పంపించలేదు కాబట్టి సో రమ్యకి అక్కడ కూడా ఛాన్స్ రాలేదు. అండ్ నెక్స్ట్ కూడా రమ్యకి ఛాన్స్ వస్తుందని తెలియట్లా. ఎందుకంటే ఇప్పుడు అక్కడ ఉన్న అందరూ బాడీ బిల్డర్ ఉన్నారు అబ్బాయిలు, టాస్క్లు కావాలి, గ్రూప్ టాస్క్లు ఆడారు అనుకో అబ్బాయిలు మేము వెళ్తాం అంటారు. ఈ అమ్మాయికి అంత స్కోప్ ఇవ్వట్లేదు. ఎందుకంటే ఇటు పక్క నుంచి ఈ అమ్మాయి వెళ్ళినప్పుడు ఇటు పక్క నుంచి ఒక అమ్మాయి రావాలి కదా. ఇటు పక్క అంత స్ట్రాంగ్గా ఉన్న అమ్మాయి రితు ఒకటే ఉంది. రితు కూడా పొరపాటు ఈ టీంలో ఉందనుకో సో ఈ అమ్మాయికి ఎక్కువ ఛాన్సెస్ రావు. ఎందుకంటే అమ్మాయికి పెట్టాలి అన్న థాట్ ఉంటుంది కాబట్టి ఫిజికల్ గేమ్స్ ఏమైనా ఆడితే సో అబ్బాయిలు తక్కువ ఉంటారు కాబట్టి సో ఈ అమ్మాయికి నాకు తెలిసి రేపు వీక్ హౌస్లో ఉన్నా కానీ అంత టూ మచ్ రాదేమో. నెక్స్ట్ ఇంకా మేబీ శ్రీజ వాళ్ళు ఎంట్రీ అవుతున్నారు కాబట్టి ఏమైనా చూడాలి ఈ అమ్మాయి అప్పటి వరకు ఉంటుందా అని ఇప్పుడు మాట్లాడేసుకుందాం. బట్ ఈ అమ్మాయిని ఎవరైనా కాపాడతారు అనుకుంటే తనూజానే కాపాడాలి. తనూజ మీద ఉన్న హేట్ రేటు, తనూజ మీద ఉన్న కోపం, ద్వేషం ఈ అమ్మాయిని కాపాడాలి. ఎందుకంటే ఈ అమ్మాయి ఒక్కటే హౌస్లో తనూజతో రైవల్రీ పెట్టుకోవడానికి ఇప్పటికీ మెంటల్గా ప్రిపేర్ అయ్యింది. ఇప్పుడు అదే స్టాండ్ మీద ఉంది. మిగిలిన వాళ్ళందరూ వాళ్ళ స్టాండ్లు కన్వీనియంట్గా మార్చుకుంటూ వస్తున్నారు సిచ్యువేషన్స్ని బట్టి. ఈ అమ్మాయి ఒకటే వచ్చిన రోజు నుంచి డే 1 నుంచి అదే స్టాండ్ మీద ఉంది. ఈవెన్ ఆయిషా గారు కూడా సో వెళ్ళేటప్పుడు ఆ అమ్మాయికి ఒక మంచి చెప్పేళ్ళారు, నువ్వు ఫేక్ బాండింగ్స్లోకి వెళ్ళబాకు, మధ్యలో ఇన్వాల్వ్ అవ్వబాకు, చూసుకో, మళ్ళీ అది రిపీట్ చేసుకోబాకు అని చెప్పి క్లియర్గా చెప్పేసి వెళ్ళారు ఆ అమ్మాయికి. కాబట్టి ఈ అమ్మాయి ఒక్కటే ఇంకా రైవల్రీ మెయింటైన్ చేయాలి. సో ఇలా ఒక్క అమ్మాయి రైవల్రీ మెయింటైన్ చేయడానికి ఉన్నప్పుడు ఈ అమ్మాయి అంత ఈజీగా బయటికి పంపిస్తారంటే సో ఈ అమ్మాయి బయటికి వెళ్ళిపోవడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. ఈ అమ్మాయి ఉంటుంది హౌస్లో, ఈ అమ్మాయి వెళ్ళిపోదు. ఓకేనా. మేబీ నెక్స్ట్ వీక్ శ్రీజ వచ్చి తనూజాని టార్గెట్ చేసినా, లేకుంటే ప్రియా వచ్చి తనూజాని టార్గెట్ చేసినా, లేదా హౌస్లో ఇంకా ఎవరైతే ఇద్దరు ఉంటారో ఆ ఇద్దరు కూడా ఉండబోయే ఇద్దరు కూడా ఒక తనూజాని టార్గెట్ చేస్తే అప్పుడు మేబీ ఈ అమ్మాయిని ఏమన్నా నెక్స్ట్ వీక్ ఏమైనా లేపుతారేమో. ఎందుకంటే ఈ అమ్మాయికి చాలా తక్కువ ఓటింగ్ ఉంది కంపేర్ టు రాము కూడా ఈ అమ్మాయికి చాలా తక్కువ ఓటింగ్ ఉంది కాబట్టి సో ఈ అమ్మాయి ఇప్పటికైతే హౌస్లో ఉంటుంది. సాయి శ్రీనివాస్ రాములో చూసుకుంటే రాము కూడా హౌస్లో ఉంటాడని క్లియర్గా తెలుస్తుంది. ఎందుకంటే వైల్డ్ కార్డ్కి జలక్ ఇస్తారు, ఎందుకంటే కొత్త వైల్డ్ కార్డ్స్ వస్తున్నారు కాబట్టి వైల్డ్ కార్డ్స్ నుంచి ఒకరు జలకిస్తారు. సాయి శ్రీనివాస్ ఎలిమినేట్ అయిపోతున్నారు. మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఇదే. ఆల్మోస్ట్ వీడియో కూడా రెడీ అయిపోయింది కూడా, నాకు తెలిసి రెడీ అయిపోయింది. ఆ బస్ క్వశ్చన్స్ మేబీ శనివారం ఎపిసోడ్ తర్వాత బస్ క్వశ్చన్స్ కోసం కూడా వస్తుంది అనమాట. సాయి ఈజ్ గోయింగ్ టు బి ఎలిమినేట్ ఫ్రమ్ బిగ్ బాస్ సీజన్ 9. అండ్ మనోడి దగ్గర ఒక ఇమ్యూనిటీ పవర్ ఉంది. చాలామంది అనుకుంటుంటారు ఇమ్యూనిటీ పవర్ ఉంది వాడుకుంటారు, ఇమ్యూనిటీ పవర్ ఉంది వాడుకుంటారని. ఇమ్యూనిటీ పవర్ ఇప్పుడు వాడడానికి కాదనుకుంటుంది. సో ఇమ్యూనిటీ పవర్ అనేది వచ్చిన నామినేషన్స్లోంచి సేవ్ అవడానికి, అంతేకాని ఎలిమినేషన్ జోన్లోకి వచ్చిన తర్వాత ఇమ్యూనిటీ పవర్ ఉపయోగించుకొని సేవ్ అవడానికి కాదు. ఓకేనా, అది వేరే. ఎలిమినేషన్ నుంచి సేవ్ చేసేది వేరే. ఓకేనా, ఇది వేరే. ఇమ్యూనిటీ పవర్, ఈ ఇమ్యూనిటీ వేరే, ఆ ఇమ్యూనిటీ వేరే. ఇది నామినేషన్స్ నుంచి మాత్రమే అని చెప్పి తెలుస్తుంది. ఇంకో హైలైట్ ఏం చెప్పనా మీకు, లాస్ట్లో ట్విస్ట్, ఇంకొక ఏవి కూడా రెడీ అవుతుంది అని చెప్పారు. అంటే ఇది ఈ రోజు జరుగుద్దంట. అంటే ఇప్పుడు ఈ ఇమ్యూనిటీ పవర్ని బిగ్ బాస్ ఎలా అయినా ట్విస్ట్ చేస్తాడంట. అంటే లైక్ నామినేషన్స్లోకి వాడుకోమనన్నా చెప్పొచ్చంట, లేకుంటే ఇప్పుడు డేంజర్ జోన్లో ఉన్నావా ఎప్పుడైనా వాడుకుంటావా అని కూడా అడుగుతారంట. ఇప్పుడు వాడుకుంటావా అని అడిగితే సో రమ్య మోక్షని కూడా ఎలిమినేట్ చేయొచ్చంట. సో ఇది మీకు ట్విస్ట్ అనమాట లాస్ట్లో. సో ఈ రెండింటిలో ఒకటి జరగవచ్చు క్లియర్గా. రాము అయితే పక్కా సేఫ్, ఇది జరగచ్చు. బట్ 99.99% ఎలిమినేషన్ మనోడిదే. నాకు తెలిసి ఇది ఇమ్యూనిటీ పవర్ అనేది నామినేషన్స్ నుంచి సేవ్ అవ్వడానికి మాత్రమే ఉంటుంది, కానీ ఎలిమినేషన్ జోన్లోకి వెళ్ళాక నీ దగ్గర ఇమ్యూనిటీ పవర్ యూజ్ చేసుకుంటావని ఎవరు అడగరు నాకు తెలిసి. అంతకని నీచంగా ఇంకోటి ఉండదు. మేబీ బిగ్ బాస్ టీమ్ ఇంకేమన్నా వెరైటీగా ప్లాన్ చేస్తే తప్పితే సో ఇప్పటికైతే మాత్రం సాయి శ్రీనివాస్ పక్కా వెళ్ళిపోతాడు. లేకుంటే ఇంతేలేండి, ఇంక లేకుంటే ఏం లేదు, వీళ్ళిద్దరిలో ఒకళ్ళు. బట్ ఇతనే వెళ్ళిపోతారని చెప్పి తెలుస్తుంది. ఏవి కూడా ప్రిపేర్ అయింది. బట్ ఈ అమ్మాయిది వచ్చేసరికి సాటర్డే ఎపిసోడ్లో ఏదో ట్విస్ట్ ఉంటుందంట. సో ఆ సాటర్డే ఎపిసోడ్లో ఆ ఇమ్యూనిటీ గురించి ఏమైనా డిస్కషన్ జరిగితే మాత్రం ఈ అమ్మాయికి మాత్రం బ్యాండ్ భారత్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి. ఈ అమ్మాయి ఎలిమినేట్ అయిపోతే అసలు ఉంటుంది చూడండి. ఆ ఇమ్యూనిటీ పవర్ అనేది అసలు యాక్చువల్గా నార్మల్గా ఎలాగ ఉపయోగించుకుంటారు నామినేషన్స్ నుంచి సేవ్ అవ్వడానికి, లేదా నామినేషన్స్లోకి రాకుండా ఉండడం కోసం ఈ వీక్ దానికోసం ఉపయోగించుకుంటారు. ఇప్పుడు పొరపాటున దాని ఎలిమినేషన్ కోసం ఉపయోగించి ఈ అమ్మాయిని బయటికి పంపిస్తే తనూజాని అమ్మాయిని టార్గెట్ చేసింది కాబట్టి అసలు ఇమ్యూనిటీ పవర్ ఎందుకు వాడతారు, ఇప్పుడు ఎందుకు ఉపయోగించారు? సాయి శ్రీనివాసన్ సేవ్ చేశారు, సాయి మంచిగా ఉంటున్నాడు కాబట్టి ఇప్పుడు అందుకని అమ్మాయిని పంపించేశారు. తనూజ కోసం ఇంకంతా చేస్తున్నారు. ఇంకెందుకు తనూజాకి విన్నింగ్ ఇచ్చేసేయండి, తనూజాకి కప్పిచ్చేసేయండి, ఇంకెందుకు స్టార్ మా ముద్దు బిడ్డ అది ఇది కన్నడ బ్యాచ్ పిఆర్ బ్యాచ్ కొడతారు డప్పు. అలాగని జరిగితే
బిగ్ బాస్ టీం కూడా మేబీ అలాంటి కైండ్ ఆఫ్ బజ్ ఏమన్నా కావాలి, ఎందుకంటే లోపలికి వచ్చే శ్రీజ, ప్రియ ఆల్మోస్ట్ వీళ్ళని ఈ అమ్మాయిని టార్గెట్ చేస్తారని వాళ్ళకి అనిపిస్తే ఈ అమ్మాయిని బయటికి పంపించేసి ఆ బస్ కోసం ట్రై చేయొచ్చు. అందుకని సాటర్డే ఎపిసోడ్లో ట్విస్ట్ ఉంటుందంట. అదర్వైజ్ ఈ అబ్బాయి ఏవి అయితే రెడీ చేస్తున్నారు 1 వీక్ది. అది సంగతి. జై హింద్.